అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి టీచర్ పోస్టుల భర్తీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంతోనే 16,480 పోస్టులను రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు బహుమతిగా ఇస్తే మా కర్నూలు జిల్లాలో అన్ని జిల్లాలతో పోల్చితే అత్యధికంగా టీచర్ పోస్టులు 1,008 పోస్టులు మాకు వస్తే దాన్ని అవహేళన చేస్తూ దాన్ని తక్కువ మేము ఎందుకు ఇవన్నీ చేశాం, నిరుద్యోగులకు ఒక వరం ఇవ్వాలి, నిరుద్యోగులను ఆదుకోవాలి, విద్యార్థులకు భరోసా ఇవ్వాలి, ప్రజలను అభివృద్ధి వైపు నడిపించాలనే ఆలోచనతో మాకు మా పార్టీలకి మంచి పేరు వస్తుంది, మా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో చేసిన దాన్ని వీళ్ళు ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదో రకంగా అబద్ధాలు ప్రచారం చేస్తా ఈరోజు దీక్షల పేరుతో ఎక్కడ పడితే అక్కడ టెంట్లు వేసుకుని కూర్చొని మేము రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము లేదా మేము ధర్నాలు చేస్తూ ఉన్నాము అనే పేరు మీద ప్రజల దృష్టిని ఆకర్షించి మేము చేసిన మంచి పనిని ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కోసం అయితే మేము ఎంత కష్టపడి చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా పక్కదారి పట్టించేలాగా వాళ్ళు చేస్తున్న విషయాల్ని మేము చాలా బాధపడ్డాం. ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి నారా లోకేష్ గారు, మంత్రులు, అధికారులందరూ కూడా స్పష్టంగా చెప్పారు, అయ్యా టీచర్ పోస్టుల భర్తీ అన్నది అత్యంత పారదర్శకంగా చేశాం, అన్ని రికార్డులు కూడా మీకు ఆన్లైన్లో పెట్టాం, వెరిఫై చేసుకోండి, ఏదైనా ఇబ్బందులు ఉండండి, ఏమాత్రం అనుమానం ఉన్నా మమ్మల్ని అడిగితే మేము అనుమానాలు నివృత్తి చేస్తాము, ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగలేదు అని అన్ని రికార్డ్స్ ఆన్లైన్లో పెట్టిన తర్వాత కూడా వీళ్ళు కావాలని అసలు చర్చకు రారు, వాళ్ళ అనుమానాలు చెప్పరు, ఏదో రకంగా మమ్మల్ని తిట్టిపోయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతెందుకు 10 సార్లు చెబితే అబద్ధం నిజమైపోతుందని, 10 సార్లు ప్రజల కళ్ళల్లో పడి ధర్నాలు చేస్తున్నాము, ఉద్యమాలు చేస్తున్నాము అంటే ప్రజల మనసుల్లో అనుమానాలు రేకెత్తించవచ్చని, లేదా డిఎస్సీల కోసం తయారవుతున్న వాళ్ళు, పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులను తప్పుదోవ పట్టించవచ్చని, ఏదో రకంగా చిన్న విద్యార్థుల మనసుల్లో విషబీజాలు నాటితే అది తమకు అనుకూలంగా వస్తుందని వైఎస్ఆర్సీపీ పార్టీ కూటమికి వ్యతిరేకంగా జరగాలని వాళ్ళు పట్టుబట్టి చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని పలుసార్లు మేము ఎండగట్టే ప్రయత్నం చేస్తాను, పలుసార్లు ప్రజలకు చెప్పే ప్రయత్నం అయినా వాళ్ళు మానుకోవట్లేదు. నాకు అనిపించింది నేను రాష్ట్రం అంతా కలిపి అన్ని నియోజకవర్గాల్లో తిరిగి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం సాధ్యం కాదు. అందుకని నా నియోజకవర్గం ఆదోనిలో అయినా సరే నేను తప్పనిసరిగా ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో, ఎవరైతే మేము ర్యాలీలు చేస్తామో, ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి సమాధానం చెప్పాలో, వాళ్ళకి అనుమానాలు నివృత్తి చేయాలన్న ఉద్దేశంతో నేను పొద్దున్నే ముందుగా వాళ్ళకి ఆహ్వానం పలికి, అయ్యా మీరు మా ఇంటికి రండి, మా ఆఫీస్కి రండి, ఇంకా మంచి కామెంట్ చేసి అనుమానాలని చేస్తాను అని. అలా రాకపోతే కావాలని నటిస్తూ రాలేదనుకోండి, నేనే మీ ఆఫీస్కి వస్తాను, మీ ఆఫీస్లో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోండి, మీకున్న డౌట్స్ అన్నీ కూడా మీరేవైతే ఆరోపణలు చెప్తున్నారో వాటిని కూడా కూటమి ప్రభుత్వం వైపు నుంచి లేదా టీచర్ పొందినటువంటి టీచర్ల వైపు నుంచి, నిరుద్యోగుల వైపు నుంచి, విద్యార్థుల వైపు నుంచి, ప్రజల వైపు నుంచి సమాధానం చెప్తాను అని చెప్పి సాయంకాలం 5 గంటలకు నేను బయలుదేరి వాళ్ళ వైఎస్ఆర్సీపీ ఆఫీసుకు బయలుదేరాను. లోపల పోలీసులు ఎంత చెప్పినప్పటికీ కూడా వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని, కొంతసారి ముందుకు వెళ్ళవసరం లేదని, వాళ్ళు ఎవరు లేరని కొన్నిసార్లు ఆపేశారు. వాళ్ళ పని వాళ్ళు చేశారు, మేమేమి కాదనట్లేదు. నేను పలుసార్లు చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి కాదు, నేనేం వాళ్ళ మీద దౌర్జన్యానికి పోవట్లేదు, వాళ్ళ మీద అఘాయిత్యం చేయడానికి పోవట్లేదు, వాళ్ళ మీద ఇంకోటి చేయడానికి పోవట్లేదు, వాళ్ళు నిలదీయడానికి పోవట్లేదు. వాళ్ళకు అర్థం కాని విషయాలని టీచర్ పోస్టుల భర్తీలో అవి ఏ విధంగా చేశారని మరింత వివరణ ఇవ్వడానికి వెళ్తానండి అని పలుసార్లు చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఒప్పుకోలేదు. ఇంకా చివరికి రోడ్డు మీద కాసేపు కూర్చొని మేము వెళ్ళమంటే కూడా బలవంతంగా మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా నేను వదలను, ఎట్టి పరిస్థితుల్లో నా నియోజకవర్గం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ధర్నా చేస్తున్నారో, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే అబద్ధం ప్రచారం చేస్తున్నారో, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే
టీచర్ పోస్టులు సరిగా భర్తీ కాలేదు, అబద్ధాలు తప్పులు జరిగినాయని భావిస్తున్నారు. వాళ్ళంతా కూడా నా నియోజకవర్గ ప్రజలు, నేను వాళ్ళకు కూడా ఎమ్మెల్యేని. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ రోజు కాకపోతే రేపైనా వెళ్తాను, రేపు కాకపోతే ఎల్లుండైనా వెళ్తాను. ఏదో ఒకసారి వాళ్ళు ఎక్కడ ధర్నాలు చేస్తుంటే, వాళ్ళు ఎక్కడ హడావిడి చేస్తుంటే, ఎక్కడ అబద్ధాలు ప్రచారం చేస్తుంటే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ సమస్య తెచ్చే ప్రశ్నే లేదు. వాళ్లకు సగౌరవంగా, సవివరంగా, పూర్తి స్థాయి మేము చేసిన ప్రయత్నాన్ని, మేము పడ్డ కష్టాన్ని, టీచర్ పోస్టులు ఇవ్వడానికి మేము పడ్డ కష్టాన్ని వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. సార్ రేపు ర్యాలీ అంటున్నారు వైసీపీ గారు, దీనిపైన అనవసరంగా వాళ్ళు నిన్నటిదాకా ధర్నా అన్నారు, లేకపోతే మేము టెంట్ వేసుకొని కూర్చొని రిలే నిరాహార దీక్ష అన్నారు, రేపు ర్యాలీ అంటారు. ఇంకో కావాలనే ప్రజలకు ఏదో జరిగిపోయిందని అబద్ధం ప్రచారం చేయరు. ఏదో జరిగిపోయింది, పోనీ ఏం జరిగిందో చెప్పమంటే చెప్పరు. ఏం కావాలి, దేని పట్ల మీకు అభ్యంతరం ఉంది అని చెప్తే అడిగిదేమని. మేము ఎక్కడికైనా చర్చకు సిద్ధంగా అన్నామంటాం. మీరు మా ఇంటికి రమ్మండి, ఎవరన్నా పిలుస్తారండి. ఒక ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులందరినీ, ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలు మా ఇంటికి రండి, కాఫీ టీ ఇచ్చి మీకు అర్థమయ్యేలాగా చెప్తానని ఎవరైనా చెప్తారు. నేను ఆహ్వానిస్తాను. నేను ఆహ్వానిస్తే రారు,